సార్ శ్రవణ్ కుమార్ గారు, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం, టెస్టుల్లో పాజిటివ్ రావడం, ఆ వెంటనే బెయిల్ కూడా రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఏపీలో ఇది తెలంగాణలో హైదరాబాద్లో జరుగుండొచ్చు, కానీ ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటంటే కోడిని కోస్తే జైలు, కొకైన్ తీసుకుంటే బెయిలు, ఏంటి న్యాయం అని అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు న్యాయం, చట్టం వీటిపైన ప్రజలకి నమ్మకం ఉంటుందా, పోతుందా ఇలాంటివి చూస్తుంటే? లేదు సార్, ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగితే నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ పుట్ట ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారికి సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఇది బయటకు వచ్చేదని మీరు అనుకుంటున్నారా? అసలు కేసే బయటకు రాదా? 2 నిమిషాల్లో మాఫీ అయిపోతుంది. ఎక్కడి దాకా అవసరం లేదు. వీళ్ళు పట్టుకోగానే 2 నిమిషాల్లో అనిత గారికి ఫోన్ అవుతుంది. అనిత గారు మన ఎంపీ గారు ఉన్నారు, ఆ పక్కన పెట్టేసేయండి అంటారు. ఏమైపోయింది? అరవ శ్రీధర్ గురించి ఏమైపోయింది? బిఆర్ నాయుడు గారి గురించి ఏమైపోయింది? మీరు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి గురించి ఏమైపోయింది? ఈయన తిరుపతి జనసేన కిరణ్ రాయల్ గురించి ఏమైపోయింది? ఏమి యాక్షన్ జరిగింది? ఏమి యాక్షన్ జరిగింది చెప్పండి. వాట్ యాక్షన్ ది గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్? ఇప్పుడు ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి ఎంపీ గారైనా బయటకు వచ్చారు. ఇప్పుడు అది అక్కడ ఈగల్ టీం, ఇక్కడ ఈగల టీం. మీమ్స్ వస్తున్నాయి. ఐ జస్ట్ సర్ప్రైజ్ టు సీ. అక్కడేమో ఈగల్ అంట, అక్కడేమో గద్ద, ఇక్కడేమో ఈగ. అది ఈగల్ టీము, ఇది ఈగల టీం అంట. ఆంధ్రప్రదేశ్లో ఈగల టీం అంట. ఎందుకు అభిప్రాయం వచ్చింది అనుకుంటున్నారు? సో ప్రజలకు అదే అభిప్రాయం ఉంది. అలాగని చెప్పేసి మనం చట్టాన్ని, న్యాయం ప్రజలకి దొరకదని అనుకోకూడదు. ఇప్పుడు ఆ చట్టం, న్యాయం బతికుంది కాబట్టి తెలంగాణలో ఆయన పట్టుబడ్డాడు. కోడిని కోస్తే నడి రోడ్డుపై నడిపించారు సార్. జగన్ గారి బర్త్డే రోజు కోళ్లు కోసారట, బలిచ్చారట. అవునండి, అవును. మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి మామూలు రాజ్యాంగానికి తేడా లేదా? నేను అందుకనే నారా లోకేష్ గారిని అంటున్నా. నారా లోకేష్ గారిని కూడా అనేది ఏంటి అంటే, మీరు ఈరోజు చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, ఈ విధ్వంసం భవిష్యత్తు తరాలకి మీరు ఏం సందేశం ఇస్తున్నారనేది ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమంటున్నా నేను. ఇప్పుడు మీరు కోడిని కోసారని ఈరోజు మీరు కేసులు పెట్టి లోపల పెట్టి రోడ్ల మీద నడిపించి అరికాళ్ళ కోటింగ్ ఇస్తున్నారు. రేపు కోడిని మీరు కోయే అవసరంలా, కోడి కూస్తే చాలు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఏమైపోద్ది? కోడి మీరు ఇప్పుడు కోస్తే లోపలేసారు, ఈసారి కూస్తే లోపలేస్తారు, సరిపోద్ది. కోడి కూస్తే లోపలేయడం ఏంటి? మరి అంతే కదా, తప్పదు కదా సార్. ఇప్పుడు మీరు చూపించిన విద్యే కదా నీరజాక్ష అని. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే విధానంలో ఇప్పుడు ఈ రోజు వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తున్నప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఇప్పుడు నా మీద ఒక దాడి చేస్తున్నారు, నేను దాడి చేస్తే ఈ చంప కొడితే ఈ చంప చూపించడానికి మహాత్మా గాంధీని కాదు కదా. రేపొద్దు నేను కూడా ఐ విల్ ఆల్సో వెయిట్ ఫర్ మై టైం. ఇది ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి. ఇప్పుడు లోపల జరిగేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ విధంగా కేసులు బుక్ చేసుకోవటం, కేసులు క్లియర్ చేసుకోవటం, నెంబర్ 2 రోడ్ల మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే లోపల వేయటం, వీటన్నిటి వల్ల జరుగుతున్న నష్టం ఎవరికో తెలుసా ఈశ్వర్ గారు? రాష్ట్రానికి. కానీ ఏదో రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. టీడీపీకి ఏదో జరుగుతున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంది. ఏంటి, ఏదో దైవశక్తి వెంటాడుతోందా, ఇంకేమన్నా వెంటాడుతోందా? వీళ్ళని ఏమన్నా పాపాలు వెంటాడుతున్నాయా, లేదా న్యాచురల్ గానే ఇట్లాంటివి బయటకు వస్తున్నాయి? నో లేదు, న్యాచురల్ గా కాదు ఈశ్వర్ గారు. అంటే ఇది మనం కొద్దిగా ప్రాక్టికల్ గా మాట్లాడాలి. కానీ మీరు దేవుడు ఉన్నారో లేదో నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుడు ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతాను. తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో పుట్టాను, తిరుపతిలో మీరు నమ్ముతారు కాబట్టి ఇబ్బందే లేదు. రాష్ట్రంలో పెరిగారు కాబట్టి మీకు దేవుడి మీద నమ్మకం ఉంది. మీరు ఒకటి గమనించండి, వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసినటువంటి కుట్ర, వీళ్ళ పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళకి శాపంగా తిరుగుతోంది. వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళకి శాపంగా తిరుగుతుంది. అందుకని మీరు చూడండి, 32 సంవత్సరాల నుంచి మేము ఒక రిలేషన్లో ఉన్నాము. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు, మేమందరం చాలా స్వతంత్రంగా ఉంటాము, అయినా తప్పే ఉంది దాంట్లో అన్న బిఆర్ నాయుడు గారు
యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం 32 సంవత్సరాల తర్వాత బయటపడింది. వాట్ డస్ ఇట్ మీన్? శాపమే. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి లింకులు కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. ఏమంటారు? శాపమే. 23 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యే బయటపడింది. శాపమే. ఈరోజు ఏలూరు ఎంపీ గారు బయటపడ్డారు. శాపమే. రేపు ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవదేవుడికి వీళ్ళు చేసినటువంటి శాపాలే, వీళ్ళు చేసిన పాపాలే శాపాలుగా తగులుతున్నాయని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. రాజకీయాలకి ఎప్పుడు కూడా దేవుడిని వాడకూడదు సార్. ఇంకా చాలా ఉన్నాయి రాజకీయాలు. ఇప్పుడు ఈశ్వరు ఒక 100 కోట్లు 10 కోట్లు ఈశ్వరు దొంగతనం చేశాడు. ఇదిగో ఈశ్వరు ఒక 10 కోట్ల రూపాయలు ఎవరో ఇస్తే ఈరోజు ఒకరికి ఫేవర్గా మాట్లాడుతున్నారని ఎలిగేషన్ చేయండి, తప్పులేదు. జడా శ్రావణ్ కుమారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ దగ్గర 10 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నారని ఎలిగేషన్ చేయండి, తప్పులేదు. నేను నా మీద ఎన్ని ఎలిగేషన్లు చేసినా, మీ మీద ఎలిగేషన్లు చేసినా మనం మనుషులం. ఏమైపోతాం? మీరు నాశనం అయిపోవాలో 4 తిట్లు తిట్టుకుంటాం, లేదంటే పవన్ కళ్యాణ్ లాగా చెప్పులు చూపిస్తాం, మెదకుండా కూర్చుంటాం. అంతకుమించి మన దగ్గర శాపాలు పెట్టేదో, మనల్ని తప్పు పడితే మనం ఏదో మన వల్ల శాపం అయిపోతాడు. కానీ అత్యంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన అసలు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ పార్టీ దేవదేవుడి మీద చేసినటువంటి ఒక జుగుస్పాకరమైనటువంటి ఒక క్రీడ. నేనంటాను, ఈవెన్ నేను మీకు కూడా సజెషన్ చేసేది ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జైభీం పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఏ దేవుణ్ణి, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం అనేది పరమ పాపం. దీని మీద చాలా స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎవరు లాగినా, ఎవరు బదనాం చేయాలని చూసినా, ఎవరి మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూసినా వాళ్ళకి ఆ దేవుడి శాపం తగులుతుంది. కాబట్టి రాజకీయాలని దేవుడిని కాస్త పక్కన పెట్టండి. దట్ ఇస్ వాట్ సుప్రీం కోర్ట్ ఆల్సో సెడ్. కానీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన, ఛార్జ్ షీట్ వేసిన, అందులో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లడ్డూల్లో కలవలేదని క్లియర్గా రాసిన, ఇప్పటికీ అదే చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ మీటింగులకు వెళ్ళిన అదే చెప్తున్నారు. లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఈశ్వర్ గారు ఒక 25 రోజుల పాటు ఏబిఎన్, TV5, మహా టీవీ, ఈటీవీ అసలు పందికోవు ఎద్దుకోవు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పటానికి వాళ్ళు పడిన తాపత్రయం ఒక్క తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా మర్చిపోడు సార్. అసలు వాళ్ళు వీధి వాడలో ఫ్లెక్సీలు వేశారు సార్. ఒక్క రోజుకి ఒక సోషల్ మీడియాకి నాకు తెలిసినంత వరకు రమారమి ఒక సోషల్ మీడియాలో ఈ లడ్డూలో పందికొవ్వు కలిసిందని చెప్పటానికి నాకు తెలిసి ఐటీడీపీ సోషల్ మీడియా 400 కోట్ల పైగా ఖర్చు పెట్టిందంట. 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందంట ఈ ప్రచారం చేయడానికి. ఊరు వాడ బ్యానర్లు ఏర్పాటు చేయాలి, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, మన TV5, ABN వీళ్ళందరికీ ప్రైమ్ టైంలో అందరిని కూర్చోబెట్టాలి. ఈ ప్రచారాని కోసమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పాపం ఎక్కడికి పోద్దండి? తుడిచేసుకుంటే పోద్దా, బొట్లు పెట్టుకుంటే పోద్దా, లేకపోతే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే పోద్దా? కానీ ఈ సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చినా సరే, ఇందులో జంతువుల కొవ్వు కలవలేదని అందులో క్లియర్గా రాసినా సరే, ఒక ఏకసభ్య కమిషన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వేశారు. రేపో మాపో ఆ కమిషన్ ఏమైనా చెప్తుందో ఏమో. సార్ వేస్తే వేయండి సార్, తప్పేం లేదు. ఎన్ని కమిషన్లు వేసుకున్నా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కావాలని ఆడిన గేమ్ అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది, సామాన్యుల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఈ ఏకసభ్య కమిషన్ వేసి ఏం చేస్తావు? ఏం చేయవు. ఆ బొక్కలకి కొద్దిగా సిమెంట్ పెట్టుకుంటావు, ఏముంటుంది ఉపయోగం? దీన్ని చంద్రబాబు నాయుడు చెప్పగానే ఈయనేమో వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష చేసి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు కింద నుంచి కడిగి ఆ తిరుమల వెళ్ళిపోయి ఒక రెడ్ డ్రెస్ వేసుకొని సనాతన అన్అపాలజెటిక్ సనాతని ఒక డిక్లరేషన్ ఇచ్చి గొడవ చేశాడు. ఇది ఈయన చేసినటువంటి లడ్డూ విషయంలో చేసినటువంటి దుర్మార్గం ప్రజలకు అర్థమైపోయింది. ప్రాబబ్లీ ప్రజలకు అర్థమైపోయినా ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అధికారంలోంచి దించరు, మిమ్మల్ని లాక్కురారు. ఓకే, హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ మా వాడు అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దీని సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటవుతుంది? హిందువులు ఎజెండా ఎత్తుకొని మీరు క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని
ఒక సెకండ్ థర్డ్ గ్రేడ్ పీపుల్గా ఒక దుర్మార్గుల్లాగా సృష్టించే ప్రయత్నం చేశారు అసెంబ్లీలో. ఏమైపోతుంది ఆ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాయి, ఇదేంటి నాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని టార్గెట్ చేశారేంటి, హిందువులు క్రిస్టియన్గా మేమేం చేసాము, తిరుమల లడ్డూకి మాకేం సంబంధం, ఆడు తప్పు చేసి ఉంటే వాడిని అరెస్ట్ చేసుకోమను, లోపల వేసుకోమను, అరే హిందువులకు జరిగితే బయటకు రారా, హిందువులు క్రిస్టియన్లకు జరిగితే ఊరుకుంటారా, మీకు జరిగితే మీకేందండి, మీకు రేపొద్దున క్రిస్టియన్కి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ రావటానికి లేదా, రాడా? రేపు ఈరోజు ముస్లిం ఇఫ్తార్ విందుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, టోపీ పెట్టుకున్నారు, టోపీ పెట్టుకున్నంత మాత్రం నువ్వు హిందుత్వం కాకుండా పోతావా? టోపీ పెట్టుకున్నా అంటే వీడు ముస్లిం కాబట్టి వీడు క్రిస్టియన్ కాబట్టి అని డిఫరెన్షియేట్ చూసేటువంటి ఒక వ్యవస్థను మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదా? ఇది 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 కుల మతాలకి ఘర్షణకి ఒక ఆజ్యం పోయలేదా? అసలు తిరుమల లడ్డూకి క్రిస్టియన్లకి ముస్లింస్కి హిందువులకి ఏం సంబంధం ఉంటున్నాను నేను. సో కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఒక యాగి ఏదైతే ఉందో పొలిటికల్ గా నష్టం, మైథాలజికల్ గా నష్టం, స్పిరిచువల్ గా నష్టం, అండ్ ఫైనాన్షియల్ గా నష్టం. ఇప్పుడు ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య లింకులు బయటపడి, సోదికెళ్తే పాత రంకులన్నీ బయటపడి అని ఒక సామెత ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి మాట్లాడి అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ బంధాన్ని ఈ రోజు బయట పెట్టుకున్నారు. దానివల్ల ఫైనాన్షియల్ గా హెరిటేజ్ కదా నష్టపోయింది. కరెక్ట్. సో కాబట్టి ఎక్కడైతే ఈ నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని వీళ్ళు పూడ్చుకోలేని పరిస్థితుల్లో దీన్ని ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేయాలి అనుకున్నారు ఈశ్వర్ గారు. సో ఒక సింగిల్ మ్యాన్ కమిటీ వేసేసేసి అమ్మయ్యా ఇంకా వదిలేసేయండి, లడ్డు గురించి వదిలేసేయండి, ఇంకా మనం సింగిల్ మ్యాన్ కమిటీ వేసేసాం, ఇంకా ఇంతటితో వదిలేసేయండి అని అన్ని మీడియా సంస్థలకు వాళ్ళు పంపించారు. సో లడ్డు అంశం తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ లో మూతబడినట్టే. లడ్డు మీద వీళ్ళు చేసిన యాగి ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి శాపం మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. రైట్.